హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసారు గదా! చార్మినార్ అండ్ హైటెక్ సిటీ అని పెట్టాను. మేము యాదగిరిగుట్ట నుంచి డైరెక్ట్‌గా చార్మినార్‌కొచ్చామనమాట. మేము చార్మినార్‌కొచ్చేసరికి మాకు అక్కడ 1:30 అట్లా అవుతుంది టైము. నేనంటే కొత్తగెళ్ళిన మనిషిని. మా అన్నయ్య వాళ్ళకి కొంచెమన్నా తెలియాలి కదా! మేమెళ్ళేసరికి మొత్తం అంతా క్లోజ్ చేసేశారు. అక్కడ చెత్త తప్ప ఏమీ లేదు. మీరెవరన్నా చార్మినార్‌కెళ్ళాలనుకుంటే గనక నైట్ 12 తర్వాత అసలెళ్ళకండి. నాలా డిసప్పాయింట్ అవ్వాల్సొస్తదనమాట. వెళ్ళిందే ఫస్ట్ టైము. నేను కొంచెం షాపింగ్ గూడా ప్లాన్ జేసుకున్నా. కానీ ఏదవ్వలేదు. సరే ఇంకెలానో వచ్చాం గదా! షాపింగ్ చేయకపోతే ఏముందిలే. ఫోటోస్ అన్నా తీసుకుందాము. జస్ట్ ఒక మెమరీలా ఉంటాయి గదా! అని జెప్పేసి వెళ్ళామనమాట. కానీ ఇంక పోలీస్ అంకుల్ అస్సలు ఊరుకోలేదు. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యా. వెళ్ళిందే ఫస్ట్ టైమ్ గదా! ఆ రోజు నా బ్యాడ్ లక్ ఎంత పర్ఫెక్ట్ ఆర్డర్‌లో ఉందంటే సో, మీకు చెప్తానింకా ముందు ముందు చెప్తాను. చార్మినార్ నుంచి వచ్చేసిన తర్వాత హైటెక్ సిటీలో తీసుకెళ్లారు. హైటెక్ సిటీలో తిరుగుతూ ఉన్నామనమాట. నాకప్పుడు ఆ బిల్డింగ్స్ అన్నీ చూస్తుంటే గుర్తొచ్చింది. చెప్పాను గదా! మా అన్నయ్య షార్ట్ వీడియోలో చెప్పాను. స్టార్టింగ్‌లో ఫస్ట్ డే మేము బస్ దిగి రావడమే ఆ సిటీలో నుంచే వచ్చాం. నాకేం అంత కొత్తగా అనిపించలేదనమాట. ఆల్రెడీ చూసాను గదా! అని జెప్పి. నేనింకక్కడ చెప్తున్నా గూడా, ఆల్రెడీ నువ్వు నన్ను ఇటు నుంచే తీసుకొచ్చావన్నయ్య అని. ఇక్కడ అడిగితే చెప్తున్నాడనమాట. ఇటు నుంచే వచ్చాం గదా అన్నయ్య మనం అనంటే, ఏమో నేను చూసుకోలేదు. మైండ్‌లో ఒకటే రన్ అవుతుంది. ఇంటికెళ్ళామా, పడుకున్నామా, లేసామా, ఎగ్జామ్‌కెళ్ళామా అని జెప్పి అంటున్నాడక్కడ. ఇక నాకిదేం పెద్దంత ఎక్సైటెడ్‌గా లేదు అని జెప్తే, అప్పుడు మైండ్ స్పేస్‌లోకి తీసుకెళ్లారు. అక్కడ మొత్తం అంటే హెచ్‌వైడీలో ఉన్న మాక్సిమం సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అన్నీ అక్కడే ఉంటాయంట. మొత్తం ఏముంది, ఆ మొత్తం అవి గూడా బిల్డింగ్సే. పెద్ద పెద్ద బిల్డింగ్‌లు. ఇంక అవే చూస్తా ఉన్నానింకా. కానీ ఎంత కాదన్నా హైదరాబాద్ సిటీ మార్నింగ్ కన్నా నైట్ వ్యూవే బావుంటుంది గదా! ఎంతమంది ఇది అవునంటారో కామెంట్ చేయండి. పర్లేదు నేనైతే చూసినంత సేపు అట్లా చూస్తా ఉన్నా అనమాట. మళ్ళీ ఎప్పటికొస్తానో అన్నట్టుగా. యాక్చువల్‌గా మేము అనుకున్నట్టు బైక్‌కే వెళ్ళుంటే గనక ఫస్ట్ చార్మినార్‌కే వెళ్ళాలి. ఎందుకంటే నేనిక్కడ మా ఊరు దగ్గర బస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా సార్లు అన్నాననమాట. చార్మినార్‌కెళ్ళాలి, ఫస్ట్ చార్మినార్‌కే వెళ్ళాలి అని జెప్పి. కానీ చూడండి అసలు యాదగిరిగుట్టకి వెళ్ళాల్సొచ్చింది. నెక్స్ట్ ఇంకా చార్మినార్‌కొచ్చేసరికి టైం అయిపోయింది. పోలీసులు వెళ్ళిపోమన్నారు. టికెట్ పెట్టుకొని ఇంత దూరం వచ్చాం గదా! అనుకున్నది అవ్వలేదు అని జెప్పేసి అదొక అన్‌సాటిస్ఫైడ్ ట్రిప్‌లా అయిపోయిందింకా. ఏంటక్క ఒక చార్మినార్ మిస్ అయినందుకే అన్‌సాటిస్ఫైడ్ అది ఇది అంటున్నావు. ఇంకెప్పుడు చార్మినార్‌కే రావా అని మీరనుకోవచ్చు. చార్మినార్ ఇన్సిడెంట్ ఒకటే కాదు, ఇంకా ఉన్నాయన్నమాట. కొంచెం దాచిపెట్టుంచా అవి గూడా జెప్తా. ఇంక మేము హైటెక్ సిటీలో నుంచి మైండ్ స్పేస్‌లోకి ఎంటర్ అయిన తర్వాత కొంచెం కొత్తగా అనిపిచ్చింది నాకక్కడ మళ్ళీ. అంటే న్యూ బిల్డింగ్స్ అయినప్పటికీ గూడా కొత్తగా ఉన్నాయి గదా! ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అన్నీ చూస్తుంటే నాకప్పుడు మైండ్‌లో ఒకటే థాట్ రన్ అవుతుందనమాట. మీరెప్పుడైనా ఇది ఎక్స్‌పీరియన్స్ చేశారా? మనం దేన్నన్నా చూసి మోటివేట్ అయినప్పుడు, లేదా మనల్ని ఎవరైనా మోటివేట్ చేసినప్పుడు, లేదా మనం ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్‌గా షాప్‌లో ఏదన్నా మంచి డ్రెస్ కనిపించింది. కానీ అది మన బడ్జెట్‌కి తగ్గట్టు కాదు. అది కొంచెం ఎక్స్‌పెన్సివ్ అయితే ఎలా అయినా మంచి స్టేజ్‌కెళ్ళిన తర్వాత నచ్చినయన్నీ కొనుక్కోవాలి. అలా అనుకుంటాం గదా! సో, ఆ టైప్‌లోనే నాకు ఆ బిల్డింగ్స్ అన్నీ చూస్తున్నప్పుడు ఇంకా అబ్బా! ఎలా అయినా క్యాంపస్‌లో జాబ్ కొట్టాలి, ఈ బిల్డింగుల మధ్యలో తిరగాలి అన్నట్టుగా అనిపించింది. కానీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇక అదసలు మైండ్‌లో అసలు అనుకున్న విషయం కూడా గుర్తులేదు. ఇప్పుడు నేను మళ్ళీ ఇవన్నీ చూస్తుంటే గుర్తొస్తుందనమాట. కానీ మీరు మాత్రం ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఫ్యూచర్ కోసం ఏదన్నా ఆలోచన వచ్చినప్పుడు, లేదా ఇలా సడెన్‌గా దేన్నన్నా చూసి మోటివేట్ అయినప్పుడు, నాలా ఆలోచించి తర్వాత రోజు మర్చిపోకుండా గట్టిగా పట్టు వదలని విక్రమార్కుడిలాగా దానికోసం కష్టపడండి. ఖచ్చితంగా మనం ట్రై చేస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతది. మనం అలా సక్సెస్‌ని రీచ్ అవుతున్న ప్రాసెస్‌లో చాలా చూస్తాం. అప్స్ అండ్ డౌన్స్, ఫెయిల్యూర్స్ చూస్తాము. ఎవ్రీథింగ్ చాలా రకాలుగా ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. కానీ అది ఏది పర్మనెంట్ కాదు. ఇంకా చెప్పాలంటే నాకు కొన్ని విషయాల్లో నాకే ఎందుకిలా జరుగుతుందని చాలా సార్లు ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఇప్పుడు, ఇప్పుడు కొన్ని కొన్ని అర్థమవుతున్నప్పుడు ఏమనిపిస్తుందంటే చాలామంది మీద బెటర్ కదా! మనం ఒక మంచి పొజిషన్‌లోనే ఉన్నాం. చాలామందికి అసలు షెల్టర్ గూడా లేకుండా ఉన్నారు గదా! సో, దేవుడు మనకి ఇదిచ్చాడు. దీంతో హ్యాపీగా ఉందాము. నెక్స్ట్ ఇంకా హ్యాపీగా ఉండడానికి ఏదో ఒకటి చేద్దాము అన్నట్టుగా ఇంకా అట్లా అనిపించిందనమాట. నేను చెప్తున్న మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు నిజంగా దీని మీద ప్యాషన్ ఉంటే దాని గురించి కంప్లీట్‌గా తెలుసుకోండి. ఎవ్రీడే కష్టపడండి దాని గురించి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్‌ని రీచ్ అవుతాము. ఈ వీడియోలోనే ఇదంతా మోటివేషన్ లాగా ఎందుకు మాట్లాడుతున్నానంటే, సో, అప్పటికి నాకు లాస్ట్ 1 వీక్ నుంచి వ్యూస్ అసలు రావట్లేదనమాట షార్ట్స్‌లో. ఆ మూడ్ కొంచెం అన్నా చేంజ్ అయిద్ది అన్నట్టుగా హైదరాబాద్ వెళ్ళాము. కానీ అక్కడ కూడా అదంతా మిస్ అవ్వడం అలా అయ్యేసరికి సేమ్ ఆ రోజు మొత్తం నాకే ఎందుకిలా జరుగుతుంది అని చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యా. సో, ఆ ఫీల్ పోయి ఈరోజు పొద్దున్నుంచి ఆలోచించి చించి జ్ఞానోదయం మూడ్‌లో మాట్లాడుతున్నా. అందుకే ఇదంతా మోటివేషన్ లాగా ఉంటుంది.
నేను వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను గదా! ఆ రోజు మొత్తం బ్యాడ్ లక్ నా చుట్టూ వైఫైలా తిరుగుతుందని జెప్పి. నెక్స్ట్ ఏం జరిగిందంటే మేము హైటెక్ సిటీ ఇంకా మైండ్ స్పేస్ చూసిన తర్వాత కేబుల్ బ్రిడ్జ్‌కెళ్దాం అనుకున్నాం. మేము అట్లా ఫిక్స్ అయ్యి 1 కిలోమీటర్ గూడా ఎళ్ళలేదు నాకు తెలిసి. అంత దూరం గూడా ఎళ్ళలేదు. టైర్ పంక్చర్ అయిపోయింది. ఆ టైంలో ఏం జేస్తాము ఒక 1 అవర్ రోడ్డు మీదే ఉండిపోయాము. ఇంక పక్క నుంచి ఎళ్తున్న కార్లను ఆపితే ఒక కార్ ఆగింది. స్టెప్నీ ఉంది గానీ ఇది టూల్ కిట్ లేదనమాట. ఇంకా అక్కడే చాలా టైం అయిపోయింది. అది మొత్తం సెట్ చేసేసరికి అక్కడ ఒక 2 అవర్స్ టైం వేస్ట్ అయిపోయింది. తర్వాత ఇంక ఇంటికెళ్ళిపోదాం అనుకున్నాం. లేట్ అయింది గదా! అప్పటికి అని చెప్పి. ఇంటికెళ్దామని అప్పుడు కూడా ఇంకా 1 కిలోమీటర్ కూడా ఎళ్ళలేదు. పెట్రోల్ అయిపోయింది. అసలు ఆ రోజు చూడాలి మేము 3కి, 3:30కి అలా వెళ్ళాల్సిన వాళ్ళం 5:30 అయిపోయింది ఎళ్ళేసరికి. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత 5:30కి పడుకొని మార్నింగ్ 8:30, 9కి స్టార్ట్ అయ్యాం మేము అన్నయ్య, నేను బైక్‌కి. బైక్ మీద ఇంటికొద్దామని చెప్పి. సిటీ దాటిన తర్వాత స్టార్ట్ అయింది ఆ రోజు మార్నింగ్ వర్షము. ఇంటికొచ్చేంత వరకు తడుస్తూనే ఉన్నామన్నమాట. మధ్యలో ఎక్కడ ఆగినా లేట్ అయిపోద్దిగా అని చెప్పేసి వర్షంలోనే వచ్చాం. ఒక పక్క నిద్ర లేదు. బండి మీద కూర్చోవాలంటే కష్టం కదా నిద్ర లేకపోతేనే. అందులో వర్షం అసలు చుక్కలు కనిపించాయి. ఎందుకొచ్చానురా బాబు అనుకున్నాను నిజంగా. అప్పటికి నేను బయటికి నవ్వుతూ కనిపించినా, నేను వ్యూస్ ఎందుకు రావట్లేదు, ఆహ్, యూజ్‌ఫుల్ టిప్స్ చెప్తా అని పెట్టిన వీడియో దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఆల్గోరిథం ఏమైపోయిందో కూడా అర్థం కావట్లేదు. దాని గురించి ఆలోచిస్తూ ఆల్రెడీ నేను కొంచెం డల్‌గానే ఉన్నా. ఇలా జరిగేసరికి ఇంకా బాధేసిందనమాట. ఫైనల్‌గా నాకొకటే అనిపించిందనమాట. నేను మూడ్ చేంజ్ చేయాలి అనుకున్నప్పటికీ గూడా నాకు ఈ సాడ్ ఫేసే గో త్రూ అవ్వాలనుంది. ఇంక అందుకనే అక్కడికెళ్ళి ఎంత ట్రై చేసినా గూడా నాకింక మళ్ళీ సాడ్‌నెస్సే మిగిలిందని జెప్పి. లైఫ్‌లో కొన్ని కొన్ని అంతే గదా! మనం ఒకలా జరగాలని ప్లాన్ చేసుకొనుంటే అవి ఇంకోలా జరుగుతాయి. ఏమో అక్క ఏదేదో మాట్లాడేశావు అని అస్సలనుకోకుండా వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను వ్యూస్ అండ్ లైక్స్ కోసం ఆలోచించకుండా హైదరాబాద్‌లో తీసిన వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత యూజ్‌ఫుల్ టిప్సే ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తాను. మన వీడియోని న్యూ పీపుల్ చూస్తున్నట్లయితే గనక ఖచ్చితంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.